హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సుందరం మాస్టర్. ఎస్, ఈ మూవీ లాస్ట్ మంత్ ఫిబ్రవరి 23, 2024లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే అయితే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ సుందరం మాస్టర్ ఓటీటీ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సుందరం మాస్టర్. ఎస్, డైరెక్టర్ బై కళ్యాణ్ సంతోష్. ఈ మూవీ కామెడీ, డ్రామా అండ్ ఎమోషనల్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వైవా హర్ష ఒక ఊరికైతే టీచర్గా అంటే ఒక ఇంగ్లీష్ టీచర్గా అయితే వెళ్తాడు. ఆ ఊరికి ఎందుకని ఇంగ్లీష్ టీచర్గా వెళ్ళాల్సి వచ్చింది, ఆ ఊరిలో విలువైన వస్తువు ఏమి ఉంది, ఆ ఊరు ఎందుకని జనాలతో అంటే టెక్నాలజీకి దూరంగా ఎందుకని బ్రతుకుతూ ఉన్నారు, అంతేకాకుండా ఆ ఊరికి ఎమ్మెల్యేకి ఉన్న సంబంధం ఏమిటి, ఆ ఊరిలో బ్రిటిష్ వారికి అలాగే ఆ ఊరికి ఉన్న సంబంధం ఏమిటి, అంతేకాకుండా కామెడీగా మొదలైన సినిమా ఎమోషనల్గా ఎందుకని ఫినిష్ అయింది, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సినిమా మాత్రం ప్రతి ఒక్కరైతే కామెడీ ఎలాగైతే ఎంజాయ్ చేస్తారో ఎమోషనల్ కూడా ప్రతి ఒక్కరైతే కనెక్ట్ అవుతారు. మంచి స్టోరీ అలాగే మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. క్యారెక్టర్ విషయానికి వస్తే వైవా హర్ష గారు తనకి ఏదైతే డిసడ్వాంటేజ్ ఉందో అంటే కలర్ కానివ్వండి, ఆ కలర్నే కాన్సెప్ట్గా తీసుకొని మంచి సినిమా అయితే తీయడం జరిగింది. అంతేకాకుండా ఈ క్యారెక్టర్లో ఎక్కువగా చూసుకుంటే కనుక సుహాస్ గారు అయితే ఇలాంటి క్యారెక్టర్ అంటే ఇలాంటి కాన్సెప్ట్ అయితే సినిమా అయితే తీస్తూ ఉంటారు. స్లోగా వెళ్తూ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరికైతే కనెక్ట్ అవుతుంది. అలాంటి క్యారెక్టర్తో వచ్చిన సినిమా ఈ సుందర మాస్టర్. వైవా హర్ష గారికి అయితే ఈ క్యారెక్టర్ చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా హీరోయిన్ విషయానికి వస్తే దివ్య శ్రీపాదం గారు అయితే అక్కడక్కడైతే కనిపిస్తూ ఉంటారు. హీరోయిన్ క్యారెక్టర్ అంతగా అయితే లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే హీరో పాటు అంటే వైవా హర్షతో ఇంకొక క్యారెక్టర్ అయినా ఓజో క్యారెక్టర్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తితోటి మాత్రం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. కామెడీ పరంగా కానివ్వండి, ఎమోషనల్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కరికైతే నచ్చేస్తుంది. అలాంటి క్యారెక్టర్లు అయితే నటించారు. తన స్లాంగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. క్లైమాక్స్లో మాత్రం ఏడిపించడానికి అయితే ట్రై చేశారని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మాత్రం ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ ఎలాంటి వల్గర్ డైలాగ్స్ అయితే లేవు. సాంగ్స్ చూసుకుంటే కనుక ఒక 3 సాంగ్స్ అయితే ఉన్నాయి. అక్కడక్కడ సాంగ్స్ అన్ని కలిపేసి ఒక 3 సాంగ్స్ అయితే చేశారు. అలాగే ఫైట్ చూసుకుంటే కనుక ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేదు. ఎందుకంటే కామెడీ అండ్ ఎమోషనల్ మూవీ కాబట్టి ఆ ఫైట్ సీన్స్ అంటూ ఒకటి కూడా లేదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే అంతగా చెప్పుకోదగ్గ ఏమైతే లేదు, కానీ ఎక్కడ సీన్స్ అంటే ఏ సీన్కి ఎలాగైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలో సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. కామెడీగా స్టార్ట్ అయ్యి ఎమోషనల్గా ఫినిష్ అవ్వడం ఇదైతే ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే ఈ సినిమా కొంచెం డిఫరెంట్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కామెడీ విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ దాకా కామెడీగానే ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా వైవా హర్ష చేసిన తప్పుని దాచుకోవడానికి కూడా కామెడీ పరంగా వర్కౌట్ అయితే అయ్యింది. అంతేకాకుండా ఎవరికి అంటే దొరకకుండా అంటే ఒక తప్పు చేసి దొరకకుండా తప్పించుకోవడం కూడా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా వైవా హర్షని అక్కడ ఉన్న ఊరి ప్రజలు అయితే ఒక స్పెల్లింగ్ అయితే అడుగుతూ ఉంటారు. ఆ స్పెల్లింగ్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే కామెడీ కూడా వర్కౌట్ అయితే అయ్యింది. సినిమా స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యేదాకా కామెడీ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు. క్లైమాక్స్లో ఎమోషనల్గా అయితే ఫీల్ అయితే అవుతారు. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సుందరం మాస్టర్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.